ఓ తల్లి నన్ను అడుగుతూ, అయ్యా నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని చెప్పని అడిగింది. నేను ఒకవేళ చదువుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో వివాహాల కోసమో అడుగుతారేమో, సాధారణంగా పిల్లల కోసం అడిగేవి ఇవే కదా అని నేను అనుకుంటూ ఉండగా ఆ తల్లి అడిగిన మాట ఏంటంటే ఈ మాట అడిగారు, నా బిడ్డలు వాళ్ళు బ్రతుకు దినములన్నిట మండుతూ ప్రకాశించే దీపాలలాగా ఉండేట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మరి దేనిని బట్టి ఆమె అడిగిందో నాకు తెలియదు, కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు బ్రతుకు దినములన్నిట ఆరిపోయే దీపాలుగా కాకుండా ఇదిగో మండుతూ ప్రకాశించే దీపాలుగా ఉండాలని ఆ తల్లి యొక్క ఉద్దేశం. మరి ఈరోజు ఎంతమంది ఇలా కోరుకుంటున్నారు? నీవు మండించబడితే ఆ మంటలో ఇదిగో నీ సమస్యలన్నీ దహించబడతాయి. నువ్వు ఆత్మలో మండించబడుతూ ఉంటే ఆ మంటలో నీ వ్యాధులన్నీ దహించబడతాయి. నువ్వు ఆత్మలో మండించబడితే నిన్ను ఎదురాడే ఇదిగో చీకటి కార్యములన్నీ తరిమి కొట్టబడతాయి. నువ్వు ఆత్మలో మండించబడితే నీకు ఎదురవుతున్న సమస్యలన్నిటినీ ఇదిగో నువ్వు దాటగలుగుతావు. అంటే అన్నిటికీ మూలం ఎందులో ఉందో తెలుసా? నీ ఆత్మలోనే ఉంది. నువ్వు ఆత్మలో మండితే నీ ఎదుట ఉన్నవన్నీ వాటికి అవే తొలుగుతాయి. అందుకునే భక్తుడు అన్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయములో. ఈరోజు మనిషి ఈ ఆత్మను పక్కన పెట్టేసి లోకములో ఉన్న వాటన్నిటిని సాధించడానికి వెళుతున్నాడు, కానీ అక్కడ ఓడిపోతున్నాడు, పడిపోతున్నాడు, జారిపోతున్నాడు, ఎదురయ్యే పరిస్థితులు కృంగిపోతున్నాడు. నేను అంటాను దేవుని సేవకునిగా, నువ్వు ఆత్మలో మండించబడితే నువ్వు అడుగు పెట్టిన చోటల్లో విజయమే ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు మండించబడాలి. నా ప్రభు ఒక మంట పెట్టబోతున్నాడు. 20వ తేదీ నుండి ఒక మంట పెట్టబోతున్నాడు. ఇదిగో ప్రభు సంఘంలో ఒక మంటను రేపబోతున్నాడు. ఆ మంటలో నుంచి వచ్చే వెలుగులో అడుగు పెట్టిన వారి సమస్యలన్నీ తొలగిపోతా ఉన్నాయి. ఇదే విశ్వాసంతో, ఇదే నమ్మికతో సేవకుడికి ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమనంటే ప్రభు ఒక మంటను రగిలించాలి. ఆ ప్రార్థన అనే మంట ద్వారా ప్రజల సమస్యలన్నీ తొలగిపోవాలి.